టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవర పార్ట్ 1 భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా మాత్రం రీసెంట్ టైంలోనే టాప్ స్టార్స్ నటించిన మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ లాంగ్ రన్ ను అందుకొని సంచలనం సృష్టించింది. దీపావళి సినిమాలు వచ్చే వరకు కూడా 5 వారాల పాటు సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్లను సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకున్న ఈ సినిమా అన్ని ఏరియాలలో సాధిస్తున్న కలెక్షన్లు ఎన్టీఆర్ కెరీర్ లో సోలో హీరోగా బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేయగా నైజాం ఏరియాలో ఎన్టీఆర్ వీక్ అంటారు, కానీ అదే ఎన్టీఆర్ ఇప్పుడు నైజాం ఏరియాలో మిక్స్డ్ రెస్పాన్స్ తో కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ షేర్ అందుకున్న సినిమాలలో ఒకటిగా దేవర సినిమాను నిలిపే రేంజ్ కలెక్షన్ ను దక్కించుకొని మాస్ రచ్చ చేశాడు. నైజాం ఏరియాలో సినిమాకు మొత్తం మీద 44 కోట్ల రేంజ్ వాల్యూ బిజినెస్ దక్కింది. కాగా సినిమా తొలి రోజే సంచలన కలెక్షన్లతో దుమ్ముదుమారం లేపగా బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ రెస్పాన్స్ తో కూడా ఊరమాస్ లాంగ్ రన్ ను దక్కించుకొని టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి నైజాం ఏరియాలో 62.90 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూలు చేసి మాస్ ఊచకోత కోసింది. ఓవరాల్ గా 44 కోట్ల బిజినెస్ మీద ఒక్క నైజాం ఏరియాలోనే సినిమాకు 18.90 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ సొంతం అయ్యి ఊహకందని ఊచకోత కోసింది. ఎన్టీఆర్ కెరీర్ లో సోలో హీరోగా బిగ్గెస్ట్ షేర్ కలెక్షన్ ఇక్కడ అందుకున్న సినిమాగా నిలిచింది ఈ సినిమా. అలాగే ఆర్ఆర్ఆర్ తర్వాత మరో బిగ్గెస్ట్ కలెక్షన్ ను దేవర సినిమాతో సొంతం చేసుకుని ఎన్టీఆర్ మాస్ రచ్చ చేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.